హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ఎపిసోడ్ చూసాక నాకైతే ఎన్టీఆర్ మహేష్ బాబు గారు భరత్ అనే నేను సినిమాలో అప్పుడు ఒక డైలాగ్ చెప్తారు ఎన్టీఆర్ గారు, మేము బాగానే ఉంటాం కానీ మీరే ఉండాల్సిందే అని. సేమ్ నాకు అదే గుర్తుకొచ్చింది. వాళ్ళకు గౌతమ్ అండ్ నిఖిల్ వాళ్ళు బాగానే ఉన్నారు, బయట వాళ్ళ కోసం ఫైట్ చేసే వాళ్ళు పిచ్చోళ్ళు అంత, దట్స్ ఇట్. ఎందుకంటే వాళ్ళంతా తిట్టుకొని మళ్ళీ వాళ్ళే సారీ చెప్పుకొని వాళ్ళు హగ్గులు చేసుకున్నాక బయట వాళ్ళ కోసం ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. సో ఆలోచించుకోవాల్సింది మీరు. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళ కోసం మరి పర్సనల్గా అబ్యూజ్ చేయడం, వాళ్ళని తిట్టడం, ఇది బంద్ చేయండి ఫస్ట్, అంతే. ఎందుకు అంటే వాళ్ళు బాగానే ఉంటారు, ఓకే. మనకు నచ్చిన కంటెస్టెంట్ మనం సపోర్ట్ చేసుకోవాలి, ఓట్లు వేసుకోవాలి, మీకు నచ్చినంత వరకు ఆర్గ్యుమెంట్ చేయాలి తప్ప పర్సనల్గా వెళ్ళి తిట్టడము, ట్రోల్స్ చేయడం ఇవన్నీ బంద్ చేసుకున్నాం. అట్లీస్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నాకైతే అదే అర్థమైంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, వాళ్ళు ఎప్పటికైనా బాగానే ఉంటారు. వాళ్ళు మళ్ళీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రీల్స్ చేసుకుంటారు, అప్లోడ్ చేస్తారు, మళ్ళీ అక్కడికి మనమే వెళ్ళి నిఖిల్ గౌతమ్ మ్యూచువల్ ఫ్యాన్స్ లైక్ హియర్ అది ఇది అని చెప్పి అన్నీ చేస్తారు. సో సపోర్ట్ చేయండి, డిస్కషన్ చేయండి, కానీ పర్సనల్గా ఎవరికి వెళ్ళకండి, దట్స్ ఇట్. వాళ్ళు ఇంకొకరితో అంటే మన పర్సనల్గా ట్రోల్స్ ఎట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అండ్ ఫైనల్గా గౌతమ్ కృష్ణ తన మిస్టేక్ని రియలైజ్ అయ్యి సారీ అయితే చెప్పాడు. నేనైతే అది హార్ట్ఫుల్గా చెప్పిన అనుకోలేదు, బట్ అది రాంగ్గా పోర్ట్రే అవుతుందేమో అనే ఉద్దేశంతో నిఖిల్కి సారీ చెప్పడం జరిగింది. అండ్ నిఖిల్ కూడా సారీ చెప్పాడు. సో ఇద్దరు టూ గుడ్, ఇద్దరు సారీ చెప్పుకున్నారు, వాళ్ళ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకున్నారు. మేబీ ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ కూడా ఉండకపోవచ్చు, ఆ రైవల్ అనేది ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఏమి ఉండవు, జస్ట్ ఓటాపిల్ టాస్క్లు మాత్రమే ఉంటాయి కాబట్టి దాంట్లో పెద్దగా ఎవరు కూడా ఫైర్ అయ్యేంత ఉండదు అలాంటి టాస్క్లో, ప్లస్ అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే అంతా అయిపోయింది, ఇంకా అదేముండదు. అండ్ నెక్స్ట్ వీక్ మొత్తం కూడా ఏబీలతోనే ఉంటుంది కాబట్టి అందరు ఎమోషనల్గా ఉంటారు కాబట్టి, సో ఎవరు కూడా మ్యాక్సిమం ఇష్యూస్ అనేవి ఉండవు. సో ఈజీగానే వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ నచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఇకపోతే ప్రేరణ యాజ్ యూజువల్గా తను ఆడపులని మళ్ళీ నిరూపించుకుంది. 2 టాస్కులు సూపర్గా ఆడింది, ఎస్పెషల్లీ ఆ బ్రిడ్జ్ టాస్క్లో సూపర్గా ఆడింది. ఎందుకంటే రిమైనింగ్ ఇద్దరు, అటు నబీల్ ఇటు రోహిణి ఉన్నా కూడా కానీ తను గెలిచింది. తను చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంది, నాకు అది బాగా నచ్చింది. టూ గుడ్. అండ్ సెకండ్ టాస్క్ ఇంకా బాగా ఆడింది, ఎందుకంటే ఇటు పక్కన నిఖిల్, ఇటు పక్కన రోహిణి ఇద్దరు ఉన్నా కూడా తన దాంట్లో ఒక్క డిస్క్ లేకుండా ఆడింది చూసారా, నిజంగా ఆడపులు అనుకోవచ్చు. అండ్ తన ఓటేపులు చాలా బాగా చేసుకుంది. ప్రేరణ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఓటేసుకోండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎవరో ఒకరు ఇష్టమే ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ప్రేరణకి వేసుకున్నారు, ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కష్టపడుతూ వచ్చింది, ఫస్ట్ నుంచి ప్రతి టాస్క్లో తన ఎఫర్ట్ ఉంది, ఫస్ట్ నుంచి ప్రతిసారి బాగా ఆడుతుంది కాబట్టి. సో ప్రేరణ నా వరకు అయితే డిజర్వ్ ఫర్ టాప్ 5. ఇకపోతే విష్ణుప్రియ ఇంకా టూ గుడ్, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే తను ఎప్పుడైనా సరే పర్సనాలిటీ అంటుందిగా, బిగ్ బాస్ ఇదే పర్సనాలిటీ షో అంటుందిగా. సో తను ఈరోజు దానికి జస్టిఫై చేసిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే రోహిణి అడగక ముందే, సరే రోహిణి అడిగింది, నేను ఇలా నామినేషన్లో ఉన్న ఫస్ట్ టైం వచ్చినా నాకు ఒక అవకాశం కావాలని చెప్పి తను అడిగిన తర్వాత ఒకవేళ విష్ణుప్రియ చెప్పుంటే సర్లే అనుకోవచ్చు. కానీ విష్ణుప్రియ రోహిణి అడగక ముందే విష్ణుప్రియ నువ్వు ఫస్ట్ టైం వచ్చావు, నీకు ఒక స్కోప్ ఉండాలి, నువ్వు వెళ్ళి అడగాలి, నువ్వు ఇంకా టాస్క్ ఆడాలి అని చెప్పేసి తను గివ్ అప్ ఇవ్వడం అనేది ఏదైతే ఉందంటే, తను సాక్రిఫైస్ ఇవ్వడం అయితే ఏదైతే ఉందో అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఇంకా లైవ్లో చాలా బాగా మాట్లాడితే అదంతా టెలికాస్ట్ చేసేది అంటే విష్ణుప్రియకు చాలా సేఫ్ అయింది. దరిద్రుడు ఎవడో ఈసారి ఎడిటర్ గాడు ఎవడో కానీ వాడిని అసలు ఇంత మంచి పాయింట్స్ ఆమె మాట్లాడినప్పుడు అది టెలికాస్ట్ చేస్తే ఆమెకు ఇప్పుడు నామినేషన్లో ఉంది, ఆమెకు ఓట్స్ పడి ఆమె టాప్ 5లో ఉంటుంది. అదంతా తీసేసి సింపుల్ ఒక బిట్ ఇస్తుంది, ఎంతవరకు కరెక్ట్? అవసరం అమరిష్టం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రేరణ అండ్ అవినాష్ సంబంధించి చిన్న ఫన్నీ బెటర్, దాని ప్లేస్ అట్లీస్ట్ ఇది టెలికాస్ట్ చేసి ఉంటే వాళ్ళకు ఉపయోగపడదు. లాస్ట్ మూమెంట్లో వచ్చినాం, వాళ్ళ కోట్స్ పడాలి, ఇప్పటికే వాళ్ళు డల్ అవుతున్నారు, అది చూపించాలి కదా. దరిద్రుడు అసలు ఏం ఎడిటర్ రాను నాకు అర్థం కాదు. సో పాపం విష్ణుప్రియ చాలా 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 బాగా మాట్లాడింది, నాకైతే బాగా నచ్చింది. విష్ణుప్రియ ఇప్పుడు కొంచెం బాగుందని నాకైతే అనిపిస్తుంది. షీఈ్ ఆల్సో డిజర్వ్ ఫర్ టాప్ 5. ఇక అవినాష్ అండ్ నబిల్ విషయంలోకి వస్తే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, నబిల్దే రైట్ అంటాను. ఎందుకంటే ఆ రోజు నబిల్ నిఖిల్ దగ్గర అదే చెప్పాడు, అట్లీస్ట్ నువ్వు గౌతమ్ కోసమైనా ఫైట్ చేయాల్సింది, గౌతమ్ బాగా ఆడాడని అప్పుడు అదే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్పాడు. వాంటల్ని అవినాష్కి అక్కడ ఏం పాయింట్ దొరకక నువ్వు సండే రోజు మరి ఎందుకు గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇవ్వాలని చెప్పి హ్యాండ్ రైజ్ చేసావంటే, తన అప్పటికి నిఖిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి హ్యాండ్ రైజ్ చేస్తాడు, ఆ రోజు నిలబడడానికి కూడా ట్రై చేస్తారు. కానీ బట్ అప్పుడు నాగార్జున గారు ఛాన్స్ ఇవ్వరు. ఆయన ఏం చెప్తున్నాడంటే 4 టాస్క్లు ఆయన కూడా గెలవలేకపోయాడు, బట్ బాగానే ఆడాడు సార్, నేను అందుకు చెప్తున్నాను చెప్పాలని ట్రై చేస్తాడు, కానీ అది అక్కడ ఛాన్స్ ఇవ్వడు నాగార్జున గారు. అది ఆ నబిల్ చెప్పడానికి ట్రై చేస్తారు. అక్కడ ప్రేరణ కూడా అదే అంటుంది, తను చెప్పే రీజన్ వేర్రా అని చెప్పి ట్రై చేశాడు, కానీ అక్కడ ఛాన్స్ రాలేదని కూడా చెప్తుంది ప్రేరణ. సో అవినాష్ వాంటెల్లి ఏదో పాయింట్ దొరికింది అంటున్నాడు, కానీ ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా నబిల్ ఒకటే మాట మీద ఉన్నాడు, గౌతమ్కే ఇయ్యాల్సిందని చెప్పాడు. ఒకవేళ నాకు నామినేషన్ ఛాన్స్ వచ్చుంటే కనుక అవినాష్ అండ్ నిఖిల్ని ఇద్దరిని నేను నామినేట్ చేద్దామని కూడా అనుకున్నా అని కూడా చెప్తాడు.
కాకపోతే బిగ్ బాస్ అందరు నామినేషన్ ఉండాలని చెప్పేసరికి సైలెంట్గా ఉన్నాడు. సో ఆ పర్టికులర్ సినిమాలో 100% నబిల్ది రైట్. వాళ్ళు ఎస్పెషల్లీ నేను నిఖిల్ని కూడా బ్లేమ్ చేయదలుచుకున్నాను. ఎందుకు అంటే ఆ రోజు నిఖిల్ కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడి ఉండాల్సింది. లేకపోతే మళ్ళీ పృథ్వీ దగ్గరికి వచ్చి నా మైండ్లో నువ్వు ఉండేరా అని చెప్పి చెప్పకుండా ఉండాల్సింది. అదొకే. కానీ వీళ్ళిద్దరు ఎస్పెషల్లీ రోహిణి అండ్ అవినాష్ వాంటల్ని తేజని సెలెక్ట్ చేసుకుని అది ఖచ్చితంగా చెప్తున్నా నా దృష్టిలో గ్రూపిజమే. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ వస్తాడేమన్న ఉద్దేశంతో అంటే గెలుస్తాడు కావచ్చు, మా ముగ్గురు ఎవరికి వచ్చిన ఒకే అనే ఉద్దేశంతోనే తేజాని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సిచ్యువేషన్లో గౌతమ్కి ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే తేజ ఎఫర్ట్స్ ఎక్కడా లేవు, గౌతమ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా తేజ ఏం ఆడలేదు కదా, అందరు చూసారు అసలు ఏమీ ఆడలేదు. సో అతను అన్డిజర్వ్ ఫర్ దట్ టాస్క్ అండ్ అన్డిజర్వ్ ఫర్ కంటెండర్షిప్. సో అది వాళ్ళు వాంటెడ్లీ చేశారు. ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా చెప్తున్నా నబిలే కరెక్ట్. దట్స్ ఇట్. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్లకు దగ్గర ఉంది. ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 1000 దగ్గర ఉంది కాబట్టి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా, లేకపోతే అసలు చేసేవాడిని కాదు. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.